మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కేకే సిఎస్కేకి మూవ్ అవుతున్నాడు, తను క్యాప్టెన్సీ గతంలో చేస్తున్నాడు, ఇక్కడ రుతురాజ్ గారు కూడా క్యాప్టెన్గా ఉన్నాడు. నవ్వు లీడర్షిప్ మెటీరియల్ అని తెలుసు, బట్ మీ ఉద్దేశంలో క్యాప్టెన్సీ కూడా వెంటనే వస్తుందంటారా, లేకపోతే భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా భవిష్యత్తు ఎక్కడుంది? 31 కదా, 5-6 ఏళ్ళు ఉన్నాయి కదా. ఇంకా నాకు తెలిసి అయితే అలాంటి మార్పులు చేయరని అనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ నోస్ ద సిస్టమ్. రైట్. ఇక్కడ ప్లేయర్స్ ఎట్లా ఉన్నారు, ఇక్కడ ఫ్రాంచైజీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుందో తెలుసు. కాబట్టి రుతురాజ్ విల్ కంటిన్యూ యాజ్ అ లీడర్ అండ్ సంజు విల్ ప్లే యాజ్ అ ప్లేయర్. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మ్యాచెస్ తను క్యాప్టెన్సీ చేయలేదు ఇంజరీ కారణం వల్ల. బట్ నాకు తెలిసి అయితే సంజు శాంసన్ విల్ ప్లే యాజ్ అ ప్లేయర్ అండ్ విల్ బి ఎక్సైటెడ్. అండ్ చెన్నై పిచ్లో సంజు ఎట్లా ఆడతాడనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కౌశిక్. మనకి సంజుకి ఏంటంటే బాల్ బ్యాట్ పైకి రావాలి. మరి ఈ చెన్నై పిచ్లో కొంచెం స్లో ఉంటుంది, టర్న్ అవుతుంది. ఇట్లాంటి పిచ్చెస్లో సంజు శాంసన్ని తీసుకోవడం ఎంతవరకు వాళ్ళకి అడ్వాంటేజ్, ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందండి కౌశిక్, మోర్ దెన్ ఒక ప్లేయర్ కాంట్రిబ్యూషన్ కంటే ఆ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ కూడా చూస్తున్నారు. ఎలా ఆడుతున్నాడు, సౌత్లో తన మార్కెట్ ఎట్లా ఉంది, కేరళ, తమిళనాడు, ఇక్కడ మనాడు అంటే హీరోలకి ఎట్లా అయితే మార్కెట్ చూస్తున్నారో ప్లేయర్స్కి కూడా మార్కెట్ చూడటం మొదలుపెట్టారు. అందుకని మేబీ అది కూడా ఆలోచనలో పెట్టుకుని తనని తీసుకుని ఉండాల్సింది. ఉన్నారు అనుకుంటున్నాను నేను. బట్ ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ టు సీ హౌ హీ పర్ఫార్మ్స్. ఇందాక అన్నట్టు ఈ పిచ్చెస్లో, చెన్నై పిచ్చెస్లో సంజు ఎట్లా ఆడతాడనేది ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ సంజు శాంసన్.